మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నేను ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్లో నాతో ట్రాన్స్ఫర్ ఇచ్చాను మండల వ్యవసాయ గారుగా నాతోకి. సో ఇప్పుడు వచ్చి రాగానే నా ముందున్న టార్గెట్ విత్తనం అందుబాటులో ఉంచడం. అయితే ఇప్పటివరకు వచ్చి రాగానే ముందు సాయిల్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో టార్గెట్ అవన్నీ తీసుకోవడం జరిగింది అర్జెంటుగా. అవన్నీ తీసి కూడా ప్రాంతపల్లికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ గ్రీన్ మినీ సీడ్ కూడా సప్లై చేయడం జరిగింది. అది వచ్చినంత మేర మనకి నాన్ సబ్సిడీ అమౌంట్ కూడా కట్టించడం జరిగింది మన ఆర్ఎస్కే స్టాఫ్. కానీ ఇక తర్వాత మూడో దానిగా మనకి విత్తనాలు మనకి ఇంచుమించుగా 2300 క్వింటాల్లో ఇండెంట్ అంటే రీపొజిషనింగ్ రిక్వెస్ట్ అడిగాము. అడిగితే మనకి లాస్ట్ ఇయర్ ఎంతైతే అయిందో దానికి తగ్గట్టుగా 1730 మనకి 1727 క్వింటాల్ మనకి అలొకేట్ చేశారు మండలానికి. సో అది ఆర్ఎస్కే వైజ్ మండల లెవెల్లో అలొకేట్ చేయడం జరిగింది. ఆర్ఎస్కే వైజ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో దాంట్లో మనకి 40% అంటే ఇంచుమించుగా 400 క్వింటాల్ మనం ప్రీపొజిషన్ చేసాం నిన్నామన్నా కూడా. గత 2 రోజులుగా ప్రీపొజిషన్ చేసాం. సో అక్కడ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది వెరైటీ ఇంటర్నల్గా మనకి ఏపీ సీడ్స్కి అప్రైజ్ చేసి మనం తెప్పించడం జరుగుతుంది. ఇది డైలీ కూడా అది అప్రైజ్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా ఇమీడియట్గా ఏపీ సీడ్స్తో మాట్లాడుతూ అది తెప్పించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సీడ్ అయిపోగానే మనకి నార్మల్ యాజమాన్యం గురించి కాన్సన్ట్రేట్ చేస్తాము. సో నార్మల్ యాజమాన్యంలో ముఖ్యంగా మనకి ముందుగా విత్తన శుద్ధి ప్రాముఖ్యత చెప్పడం జరుగుతుంది. పొలం పిలుస్తుందన్న ప్రోగ్రాంలో మాకు ముఖ్యంగా అది ఎక్కువ ప్రాపగండా ఇస్తాం. అది విత్తన శుద్ధి చేసిన పిమ్మట నార్మల్ యాజమాన్యంలో మనకి రైతులు జనరల్గా గెత్త వేసి విత్తనాలు వేసేసి వదిలేస్తారు. అలా కాకుండా మనకి యాజమాన్య పద్ధతులు ఏవైతే పాటించాలి అంటే బ్యాలెన్స్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అంటే మనకి యూరియా, భాస్వరం, నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 కూడా మనకి రైతులకి నార్మల్లోనే వేయడం జరుగుతుంది. వేయమని సలహా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యకరమైన నారు మనకి తయారైనట్టయితే కనుక మనకి మెయిన్ ఫీల్డ్లో ఉంచిన తర్వాత పురుగు తెగులు బెడత తగ్గుతుంది. అదేవిధంగా మనకి పొటాషియం వేసిన కారణంగా మనకి ఆకు పెడుస్తనం పెరిగి మనకి పురుగు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నార్మల్గా మనకి ఆకుముడత పురుగు మనకి ఆకు చివర్లో గుడ్లు పెడుతుంది. అక్కడే స్టార్ట్ అవుతుంది దాని జీవచక్రం. సో అక్కడ మనం కనుక మనం నారు ఉంచే ముందు చివర్లో తుంచేసి దాన్ని పూడ్చడం కానీ నాశనం చేయడం కానీ చేసి అప్పుడు మనం నారు వేయాలి. సో ఊడ్చినప్పుడే కూడా మనకి పైపాటుగా వేస్తూ జస్ట్ 4-5 కంటే ఎక్కువ సీడ్లింగ్స్ ఉండేటట్టు చూసుకుని రైతులు వేయాలని కోరుతున్నాము. తర్వాత ఈ షాలో ప్లాంటింగ్ అంటాం దీన్ని. ఇది జరిగిన పిమ్మట మనకి దమ్ములో కూడా ఎరువుల యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ మనకి ఊడ్చేటప్పుడు. సో ఎరువుల యాజమాన్యంలో కూడా మనకి నత్రజని, భాస్వరం, పొటాషియం 3 కూడా ఉండే విధంగా మనం రైతులు చేస్తున్నాము. ఊరికే యూరియా ఒక వేయడం లేదా భాస్వరం వేయడం ఇలా కాకుండా 3 వేసినట్టయితే కనుక మనకి దుబ్బు బాగా కట్టి పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందులో యూరియా కూడా ఒకేసారి వేయకూడదు, దఫాలుగా వేయాలి. అలాగే భాస్వరం మాత్రం మనకి ఊడ్చిన 10 రోజుల లోపల మనం భాస్వరం వేయాలి. ఆ తర్వాత వేసినా ఉపయోగం ఉండదు. అదేవిధంగా యూరియా కూడా మనకు దఫాలుగా ఎందుకు వేయమంటున్నాం అంటే ఉన్న కాస్త యూరియా మనం ఒక అరబస్తా వేసినా 1 టన్ను వేసినా కూడా మొక్కకు అనేది ఒకే క్వాంటిటీ అందుతుంది. ఎందుకంటే వేసిన వెంటనే మనకి లోపల పొలంలో కొంత నష్టం జరుగుతుంది. అదేవిధంగా వాతావరణంలో కాస్త కలిసిపోద్ది. మొక్కలు అందుబాటులో తక్కువే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా రైతులకి సూచించేది ఏంటంటే యూరియాని దఫాలుగా వేసి అంటే కనీసం 1 ఎకరానికి అరకట్ట మించకుండా వేసుకున్నట్టయితే అంటే దమ్ములో అరకట్ట వేస్తాము, తర్వాత పిలకల దశలో 6 బస్తా వేస్తాము, తర్వాత చిరుపొట్టు దశలో 6 బస్తా వేస్తాము. అదేవిధంగా పొటాషియం కూడా దమ్ములో 6 బస్తా వేసి మిగిలిన 6 బస్తా చిరుపొట్ట దశలో వేసినట్టయితే కనుక 2 ప్రయోజనాలు ఉంటాయి. మనకి దమ్ములో వేసిన పొటాష్ ఉపయోగం ఏంటంటే మనకి అక్కడ మొక్క అంతా పెడుస్తాను వచ్చి మెత్తదనం తగ్గి పురుగు తెగులు ఉధృతి అవుతుంది. అది చిరుపొట్ట దశలో వేసిన పొటాష్ వల్ల ఏంటంటే మొక్క గింజ నాణ్యత పెరుగుతుంది, గింజ బరువు పెరుగుతుంది మనకి. దానివల్ల దిగుబడి కూడా మనకి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక జింక్ లోపం అనేది ఒకటి అబ్జర్వ్ చేసాము. జింక్ లోపంలో కూడా మనకి ఏంటంటే ప్రతి 2-3 సీజన్లకి 10 కేజీలు మినిమం వేసినట్టయితే అది జింక్ లోపం కరెక్షన్ అవుతుంది.
అలా కాని పక్షంలో మనకి జింకులో ప్రధాన పొలంలో కనుక గమనించినట్టయితే పైపాటుగా కూడా మనం పిచికారీ చేయొచ్చు. ఇంకా జింకు వేసేటప్పుడు మనం దమ్ములో జింకు వేసేటప్పుడు మిగిలిన ఎరువులతో కలిపి వేయకూడదు. ఎందుకు అనంటే మిగిలిన మూలకాల లభ్యత మనకి తగ్గుతుంది. అందువల్ల మనకి 24 గంటల గ్యాప్ నుంచి మనం అది వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ప్రాధాన్యత. అదేవిధంగా ఎంతమంది ఎంత వీలైతే అంత గెత్తం వేయడం మంచిది మనకి. అలాగే పచ్చిరొట్ట ఎరువులు కలిగి దున్నడం, ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కార్బన్ మనకి రోజు రోజుకి కూడా నేలలో తగ్గి సారం తగ్గిపోతుంది. దాన్ని తగ్గడం వల్ల ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసినా కూడా రైతు అందుకోలేని పరిస్థితి, మొక్క అందుకోలేని పరిస్థితి ఉంటుంది. అలా అందుకోలేని పరిస్థితిలో దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి నేల ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ నేల సారం పెంచే దశగా మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే మనకి ఒక స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి ఆ ప్రకృతి వ్యవసాయం మ్యాక్సిమం రైతుల్లోకి వెళ్ళాలి అన్న కృషి కూడా జరుగుతుంది. దీనికి మళ్ళీ నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని కొత్తగా స్కీమ్ కూడా వచ్చింది. సో దాని ప్రాధాన్యత రోజు రోజుకి కూడా పెరుగుతుంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉంది, రైతులతో ఎక్కువగా వెళ్ళే విధంగాను. సో ఈ విధంగా వ్యవసాయ పరంగా టైం టు టైము ఏ విధంగా రైతుకి ఎటువంటి సలహాలు అందాలో అటువంటి సలహాలు రైతులు నేను ఫీల్డ్కి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ ఎంపీఓస్ కానీ ఎవరైతే ఇన్ఛార్జో వాళ్ళందరికీ కూడా టైం టు టైము శిక్షణ ఇచ్చి రైతుల్లోకి మమేకమయ్యి చెప్పే విధంగా నేను ఒక ప్రయత్నం చేస్తాను.